హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి ఆసక్తికరమైన టాపిక్తో వచ్చేసానండి. సో ఈ టాపిక్ ఎలాంటిది ఆర్ ఏంటి అని మీరు చూసినట్టయితే, ఇన్వెస్టర్స్ ఎవరైతే షేర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వీళ్ళకి మాత్రమే కాకుండా మన కామనర్స్గా మనం తరచుగా ఎప్పటికప్పుడు హెడ్లైన్స్లోనే చూసే ఒక మంచి టాపిక్ అనమాట. సో అటువంటి టాపిక్ ఏంట్రా అని మనం చూసినట్టయితే, ఈ నూనె ధరలు ఆర్ పెట్రోల్ ఆర్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం వల్ల, వీటి యొక్క ధరల్లోని మార్పులు రావడం వల్ల మన యొక్క ఎకానమీపై ఇది ఒక ఇంపాక్ట్ ఉంది. మన స్టాక్ మార్కెట్స్ ఇలా రియాక్ట్ అవుతున్నాయి. సో ఎప్పటికప్పుడు ఇటువంటి న్యూసెస్ చూస్తూనే ఉంటాం అనమాట. సో అటువంటి టాపిక్ని తీసుకుని ఈరోజు నేను మీ ముందుకి వచ్చేసాను అనమాట. సో ఈ ఆయిల్ ఆర్ పెట్రోల్ ధరల వల్ల మన యొక్క స్టాక్ మార్కెట్పై ఎటువంటి ఎఫెక్ట్ ఆర్ ప్రభావం పడుతుంది అన్న దాని మీద ఈరోజు టాపిక్ ఆర్ ఈరోజు వీడియోతో వచ్చేసానండి. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇమీడియట్గా బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువంటి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ గురించి మీకు ఎప్పటికప్పుడు కొత్త రీతిలో వీడియోస్ని అందిస్తూ ఉంటామన్నమాట. నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ చాలా ఒక ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉన్న దిగ్గజాల దగ్గర నుంచి ఒక నార్మల్ సగటు మనిషి వరకు తన యొక్క డైలీ వర్క్ రొటీన్ ఆర్ లైఫ్లోనే ఈ పర్టికులర్ టాపిక్ యొక్క ఇంపాక్ట్ పడుతూ ఉంటుందన్నమాట. సో అది ఎలాగా ఏంటి అనేది చూసేద్దాం. సో బేసిక్గా ఆయిల్ ఆర్ పెట్రోల్కి ఎందుకు ఇంత భారీగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది? సో మెయిన్గా అది చూసుకున్నట్టయితే, బేసికల్గా ఈ పర్టికులర్ కమాడిటీ ఆర్ ఈ ఆయిల్ ఆర్ పెట్రోల్ని మనం ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్ కింద వాడతామండి. సో మన యొక్క జీవితాలని చాలా ఈజీగా చేసుకోవడానికి మనం ట్రాన్స్పోర్టేషన్ని వెహికల్స్ ద్వారా చేస్తూ ఉంటాం అనమాట. సో దాన్ని ప్యాసింజర్స్ కానివ్వచ్చు, గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానివ్వచ్చు, ఎటువంటి వెహికల్ అన్నా ఈ ఫ్యూయల్ ఆర్ పెట్రోల్ ఆర్ డీజిల్ లేకుండా కదలదన్నమాట. అంతకన్నా కూడా ఏరోప్లేన్స్ కానివ్వండి, జెట్స్ కానివ్వండి, వాటి ఫ్యూయల్స్ కూడా డైరెక్ట్గా ఈ ఆయిల్నే వాడుతూ ఉంటారనమాట. సో డైరెక్ట్గా దీనికి ఇంత ఇంపాక్ట్ ఉంది. ఇండైరెక్ట్గా కూడా వాడతారా అంటే అవునండి, కమాడిటీ బేస్డ్ ప్రోడక్ట్స్ ఆర్ కమాడిటీ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా ఈ ఆయిల్ ఆర్ పెట్రోల్ని వాడుతూ చాలా తయారు చేస్తూ ఉంటారు. లైక్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్, సాల్వెంట్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఈ సింథటిక్ ఫ్రాగ్రెన్సెస్ కానివ్వండి, టైర్, లూబ్రికెంట్స్. సో ఇట్లాంటి చాలా కంపెనీస్ కమాడిటీ బేస్డ్ ఏవైతే ఉంటాయో దాంట్లోని ఆయిల్ ఆర్ పెట్రోల్ని వాళ్ళ యొక్క మెయిన్ ఇంగ్రీడియంట్గా వాడటం జరుగుతుందన్నమాట. ఇదే కాకుండా వరల్డ్లో అంటే ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీని జనరేట్ చేయడానికి ఆయిల్ని మనం ఒక మేజర్ సోర్స్ కింద తయారు చేసుకున్నాం అన్నమాట. ఈ యొక్క డేటాని కానీ మనం తీసుకుని చూసినట్టయితే దాదాపుగా 32% యూరోపియన్ దేశాలు అండ్ మిడిల్ ఈస్ట్ అండ్ ఏషియన్ కంట్రీస్ వరకు 53% వాళ్ళ యొక్క ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అంటే వాళ్ళ యొక్క ఎనర్జీని తయారు చేసుకోవడంలోని ఆయిల్ మీదే ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారన్నమాట. సో ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అంటే పెద్ద ఎకానమీస్ లైక్ రష్యా, సౌదీ అరేబియా అండ్ చిన్న ఎకానమీస్ లైక్ కువైట్, ఖతార్ అండ్ ఇరాక్, వీళ్ళ యొక్క ఎకానమీస్ ఏవైతే ఉందో అవి డైరెక్ట్గా వాళ్ళ యొక్క ఆయిల్ రిజర్వ్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అండ్ ఇదే కాకుండా మనం ఈ ఆయిల్ని నల్ల బంగారం అని కూడా అంటూ ఉంటాం. ఎందుకు అలా అంటాము అని అంటే, ఈ పర్టికులర్ ఇండస్ట్రీ యొక్క వాల్యూ అంటే ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్ ఈ ఆయిల్ని ఏదైతే తయారు చేసి రిఫైన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసి అమ్ముతూ ఉంటారో వీటి యొక్క ఇండస్ట్రీ బిజినెస్ వాల్యూ అనేది ప్రపంచవ్యాప్తంగా మనం అన్ని దేశాలని కూడి చూసుకున్నప్పటికీ చాలా హైయెస్ట్ డాలర్ వాల్యూలో ఉంటుందన్నమాట. సో అందుకని కూడా మనం ఈ ఆయిల్ని నల్ల బంగారం అని కూడా అంటూ ఉంటాం అనమాట. సో ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంట్రీసే కాకుండా ఆయిల్ని కన్జ్యూమ్ చేసే కంట్రీస్ యొక్క జీడిపి అంటే వాళ్ళ యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ డైరెక్ట్గా ఈ ఆయిల్ ప్రైజెస్కి లింక్ అయి ఉంటుందన్నమాట. సో అది ఎలా లింక్ అయి ఉంటుంది అండ్ ఈ ఆయిల్ ప్రైజెస్లో వచ్చే చిన్న చిన్న మార్పుల వల్ల ఆర్ ఆయిల్ ప్రైజెస్ సడన్గా పెరిగింది అని అంటే మనకి ఈ పర్టికులర్ కంట్రీస్ ఏవైతే కన్జ్యూమ్ చేస్తూ అధికంగా ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని వాడుతున్నాయో వాటి యొక్క ఎకానమీని ఇన్ఫ్లేషన్ హిట్ చేస్తుంది అనమాట. సో ఈ ఇన్ఫ్లేషన్ రావడం వల్ల డెఫినెట్గా ఏ పర్టికులర్ కంట్రీ కన్నా ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుందనే చెప్పుకోవచ్చు. సో ఇందువల్ల ఈ అబవ్ యూజెస్ అండ్ ఈ పర్టికులర్ దేశాలు కానివ్వండి ఆర్ ఈ పర్టికులర్ దేశాల్లో ఉన్న కంపెనీస్ మేజర్గా ఈ పర్టికులర్ ఆయిల్ అండ్ పెట్రోల్ని వాడడం వల్ల దానికి ఇంత పర్టికులర్ ఇంపార్టెన్స్ పెరిగిందనమాట. సో ఇప్పుడు మనం మొత్తం దేశం జనరల్గా కాకుండా మనం ఇండియాలోని స్టాక్ మార్కెట్స్పై ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అనే దాని మీద చూద్దామన్నమాట. సో బేసికల్గా ఇండియాలోని ఈ ఆయిల్ అవసరం కోసం మన యొక్క ఆయిల్ కన్జంప్షన్ ఆర్ అవసరం కోసం మనము 80% ఇంపోర్ట్ చేసుకుంటామండి ఇతర దేశాల నుంచి. మన యొక్క ఆయిల్ కన్జంప్షన్
కన్జంప్షన్ ఏదైతే ఉందో మనం జస్ట్ 20% మాత్రమే దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. సో ఇంత శాతంలో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మన యొక్క ఇంపోర్ట్ బిల్లోనే మన ఫారెన్ రిజర్వ్స్ దేని వైపుగా వాడుతున్నామంటే 20% ఈ ఆయిల్ ఇంపోర్ట్ వల్లే, ఆయిల్ ఇంపోర్ట్ కోసమే మనం వాడుతున్నాం అనమాట. అండ్ ఏదైనా దీంట్లోని ఈ ఆయిల్ ప్రైజెస్కి అసలు ఇండియాలో ఉన్న ఆయిల్ ప్రైజెస్ని ఎలా డిటర్మైన్ చేస్తారు అని అంటే ఇంటర్నేషనల్ లెవెల్లోనున్న పెట్రోల్ రీసెస్ ప్రైజెస్ యొక్క 15 రోజుల రోలింగ్ యావరేజ్ని తీసుకుని ఇండియా యొక్క పెట్రోల్ డీసెస్ ప్రైజెస్కి లింక్ చేయడం జరిగిందనమాట. సో ఎనీ ఇంక్రీజ్ ఆర్ ఎనీ మార్పు ఏదైనా పెరగడం అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగితే ఇమ్మీడియట్గా దాని యొక్క ఎఫెక్ట్ మన ఇండియన్ పెట్రోల్, రీటైల్ పెట్రోల్ అండ్ డీజిల్ మీద వెంటనే పడిపోతుందన్నమాట. అండ్ ఇండియన్ మార్కెట్ ఆర్ ఇండియన్ ఎకానమీ ఒక వర్కింగ్ ఎకానమీ అండి. అంటే దీంట్లో ఎక్కువ శాతంగా కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ కమాడిటీ బేస్డ్ కంపెనీసే ఉంటాయన్నమాట. లైక్ ఇప్పుడు సిమెంట్ తీసుకుంటే, స్టీల్స్ తీసుకుంటే లాజిస్టిక్స్ బేస్డ్, పెయింట్స్, రబ్బర్స్, టైర్స్, లూబ్రికెంట్స్, ఇట్లాగా పెస్టిసైడ్స్ కానివ్వండి, సాల్వెంట్స్, ఫర్టిలైజర్స్, ఇలాగా మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రతి కంపెనీకి 3 ఇంపార్టెంట్ కాస్ట్స్ ఉంటాయండి. సో ఫస్ట్ పవర్ కాస్ట్. సో ఏదైనా మిషనరీ రన్ అవ్వడం కోసం మనం పవర్ని వాడాలన్నమాట. సో దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ ఆయిల్. అండ్ నెక్స్ట్ ఫ్యూయల్ కాస్ట్. సో ఫ్యూయల్ అనేది ఆయిలే కాబట్టి అదొక ఇంపార్టెంట్ కాస్ట్. ఇదే కాకుండా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్స్ని వాళ్ళ యొక్క కస్టమర్స్కి ఆర్ రీటైలర్స్కి అందించాలి అని అంటే ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో లాజిస్టిక్స్లోని అతి ఎక్కువ కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. సో ఈ 3 కాస్ట్సే ఏ పర్టికులర్ కమాడిటీ బేస్డ్ ఇండస్ట్రీకి ఇంపార్టెంట్ కాస్ట్ అండి. అండ్ ఇది డైరెక్ట్గా ఆయిల్ని వాడుతూ ఉంటారు కాబట్టి దీంట్లోనే ఆయిల్ యొక్క ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే, డిక్రీజ్ అయితే దాని యొక్క ఎఫెక్ట్ ఇమీడియట్గా వీటి మీద పడటం జరుగుతుందన్నమాట. సో మనం చూసుకుంటే ఇవన్నీ ఎసెన్షియల్ కమాడిటీసే. సో వీటి యొక్క ప్రైజెస్, సెల్లింగ్ ప్రైజెస్ని మనం తరచుగా అటు ఇటుగా మారుస్తూ ఉండలేమండి. సో ఈ కంపెనీస్ వాళ్ళ యొక్క మార్జిన్స్ దెబ్బతింటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతుందో వీళ్ళు సెల్లింగ్ ప్రైస్ అదే రేట్లో మెయింటైన్ చేయడం కోసం వాళ్ళ యొక్క ప్రాఫిట్స్నే వాళ్ళు కోల్పోతూ ఉంటారనమాట. సో కమాడిటీ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఈ ఆయిల్ ప్రైజెస్ యొక్క ఇంక్రీజ్, ఆ ఎఫెక్ట్ అనేది డైరెక్ట్గా నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందన్నమాట. అదే కాదండి, ఎనీ వర్కింగ్ ఎకానమీ అంటే ఇండియన్ ఎకానమీని మనం తీసుకున్నట్టయితే ఎప్పుడైతే ఈ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయో, కమాడిటీ బేస్డ్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉండడం వల్ల మనకి డైరెక్ట్గా ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుందన్నమాట. దీన్ని కానీ మనం నంబర్ టర్మ్స్లో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే దాదాపుగా ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఆయిల్ ప్రైజెస్ కానీ ఒక $10 పెరిగితే ఇండియాలో దానివల్ల వచ్చే ఎఫెక్ట్ దాదాపు 0.1 to 0.3% కింద ఇన్ఫ్లేషన్ రేట్ కూడా పెరగడం జరుగుతుంది. అన్ని ఎసెన్షియల్ కమాడిటీస్ యొక్క ప్రైజెస్ పెరిగిపోతే మనము దీని మీద స్పెండ్ చేయాల్సిన అమౌంట్ కూడా పెరుగుతుంది. అట్లాగే ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, సేవింగ్స్ కానివ్వండి, దీన్ని మనం చేసే ఆ సెంటిమెంట్ తగ్గిపోతుందన్నమాట. సో ఇన్ఫ్లేషన్ వల్ల ఏ ఎకానమీకైనా ఒక బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. ఇదండి సైక్లికల్ కమాడిటీస్ ఇండస్ట్రీస్ ఆర్ ఈ కంపెనీస్కి ఉండే ఎఫెక్ట్. అలాగైతే ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ వల్ల పెరగడం వల్ల ఏ ఇండస్ట్రీస్ అసలు దేనికి ఏ ఎఫెక్ట్కి గురి కాదు అని మనం చూసుకున్నట్టయితే టెక్నాలజీ కంపెనీస్ అండి. సో ఈ టెక్నాలజీని బేస్ చేసుకునే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి కమాడిటీస్, ప్రోడక్ట్స్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. అండ్ వాళ్ళు లాజిస్టిక్స్ని కూడా డిపెండ్ అవ్వరు అనమాట. సో వాళ్ళకి ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ యొక్క ఎఫెక్ట్ అసలు ఏమీ ఉండదన్నమాట. అయితే ఈ క్రూడ్ ఆయిల్ కంపెనీస్, పవర్ సెక్టార్ కంపెనీస్కి ఏ ఎఫెక్ట్ ఉంటుంది అని చూసుకుంటే వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఆర్ వీళ్ళ యొక్క అవుట్పుట్కి ఎప్పటికీ డిమాండ్ ఉంటుందండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు కానీ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే బాగానే పర్ఫామ్ చేస్తారనమాట. అయితే స్టాక్ మార్కెట్పై ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఆర్ ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అని మనం చూసుకున్నట్టయితే ఈ సైక్లికల్ కమాడిటీస్ బేస్ చేసుకున్న కంపెనీస్కి డెఫినెట్గా అండర్ పర్ఫార్మే చేస్తాయండి. అండ్ టెక్నాలజీ కంపెనీస్ అలా స్టాండర్డ్గా కాన్స్టెంట్గానే పర్ఫామ్ చేస్తాయి అన్నమాట. అలా అయితే మన ఇండియాలోని ఈ ఒక్క ఫ్యాక్టర్ వల్లే స్టాక్ మార్కెట్ ఇమ్మీడియట్గా నెగటివ్ ఇంపాక్ట్లోకి వెళ్ళిపోతుందా అనే దాని మీద మనం చూస్తే కూడా ఇమ్మీడియట్గా నెగటివ్గా వెళ్ళదండి. సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఒక్కటే డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ కాకుండా రిమైనింగ్ మార్కెట్ కండిషన్స్ కానివ్వండి, లిక్విడిటీ కానివ్వండి, ఇలాగా వేరియస్ అదర్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మన యొక్క షేర్ మార్కెట్స్ పై ఉన్న ఎఫెక్ట్ కంట్రోల్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఏంటి, లాస్ట్ 12 monthsగా మనం చూస్తే మన యొక్క ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నప్పటికీ కూడా సైక్లికల్ కమాడిటీస్ లైక్ సిమెంట్, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వాళ్ళు బాగానే పర్ఫామ్ చేస్తున్నట్టు మనకి తెలుస్తుందన్నమాట. సో దీనికి ఇతర ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా రోల్ ప్లే చేస్తున్నాయి అనమాట. అలా అంటే ఏంటి, ఇంకా ఆయిల్ ప్రైజెస్ పెరగడం వల్ల అసలు ఏ ఇంపాక్ట్ ఉండదా అని అంటే ఇప్పుడు ఈ 12 monthsలో మనం చూసినట్టయితే దీని యొక్క నెగటివ్ ఇంపాక్ట్ కొంచెం డిలే అయిందనే మనం చెప్పుకోవచ్చు ఇతర ఫ్యాక్టర్స్ వల్ల. బట్ ఓవరాల్గా అయితే ఈ పర్టికులర్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ లెవెల్లో పెరుగుతాయో ఇమీడియట్గా అది మన డొమెస్టిక్ మార్కెట్స్ ఆర్ మన డొమెస్టిక్ పెట్రోల్ ఆర్ డీజిల్ రేట్స్ పై కూడా ఇమీడియట్ ఎఫెక్ట్ని చూపిస్తుందండి. సో అది పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఇండియాలోనే
0.3% వరకు పెరగడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్ సెంటిమెంట్స్ తగ్గిపోతూ ఉంటాయన్నమాట. ఒక విధంగా ఈ ఒక్క ఫ్యాక్టర్ వల్లే ఈ ఒక్క ఫ్యాక్టరేనా కంప్లీట్గా డిటర్మైన్ చేస్తుంది స్టాక్ మార్కెట్ని అంటే కాదండి. అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. లైక్ నేను చెప్పిన ఈ ఎక్సెప్షన్ లాస్ట్ 12 మంత్స్లో మన ఇండియాలో ఉన్న సినారియో కూడా ఉంటుందన్నమాట. బట్ డెఫినెట్గా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అండ్ ఇప్పటికీ అది డిలే అయిందని మనం చూస్తున్నాం అనమాట. సో ఇదండి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ యొక్క ఎఫెక్ట్ అసలు స్టాక్ మార్కెట్స్పై ఎలా పడుతుంది అనే దాని మీద వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది. మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ ఆల్సో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ పర్టికులర్ వీడియోని ఎప్పుడు చెప్పినట్టే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అండ్ ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరగట్లేదండి. సో ఇంకో మంచి టాపిక్ తోటి ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకి రావడానికన్నా ముందు ప్లీజ్ హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.